అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే, ఏడవకు గాయత్రి, అంతా సవ్యంగానే జరిగింది కదా. సరస్వతిని బయటికి పంపించేశాను. ఇక మన పెళ్లి సంగతి మీ నాన్న చూసుకుంటా అన్నాడుగా. ఏమో బావా, నాకు భయంగా ఉంది. మన ప్రేమ విషయం పెద్దనాన్నకి చెప్పేలోపే అక్కతో నీ పెళ్లికి ముహూర్తం పెట్టేశారు. నువ్వేమో పెద్దనాన్న మీద ఉన్న భయంతో నోరు మెదపలేదు. ఇప్పుడు కూడా అలాగే అక్క మెడలో తాళి కట్టేస్తే నా పరిస్థితి ఏంటి? అలా ఏం జరగదు. సరస్వతి ఎవరినో ప్రేమించానని చెప్పింది. అందుకే అటు తనకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, ఇటు మన పెళ్ళికి కూడా ఎలాంటి అడ్డు ఉండదని తనని పంపించేశాను. ఇక మన పెళ్ళికి ఎలాంటి ఆటంకం ఉండదు. నన్ను నమ్ము. నమ్మాను కాబట్టే ఇంతవరకు తెచ్చుకున్నాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో బావా, మన పెళ్ళి జరగకపోతే నేనే కాదు, కడుపులో నీ బిడ్డ కూడా బ్రతకదు. గుర్తుపెట్టుకో. ఇంతలో సరస్వతి వచ్చి వాళ్ళకి ఎదురుగా నిలబడింది. ఇద్దరూ కంగారుగా తన వైపు చూస్తూ ఉండిపోయారు. బావా, నువ్వు గాయత్రి. నన్ను క్షమించు సరస్వతి. తనంటే నాకు ఇష్టం. తనకి నేనంటే ఉన్న ఇష్టంతోనే నాకు దగ్గరైంది. ఈ విషయం మామయ్యకి చెప్పేలోపే ఇదంతా జరిగిపోయింది. సరస్వతి కోపంగా చూస్తూ గాయత్రి చెంప మీద కొట్టింది. అక్క, నీకసలు బుద్ధుందా? పెళ్ళి కాకుండానే తల్లయ్యావన్న విషయం నాన్నకి తెలిస్తే ఆయన బ్రతకగలరా? నిన్ను చంపి ఆయన చేస్తారు. క్షమించక్క, తప్పు చేశాను. కానీ బావ నన్ను పెళ్లి చేసుకుంటాడు అన్న నమ్మకంతోనే దగ్గరయ్యాను. ప్రేమించడం తప్పు కాదు, కానీ ఇలా చేయడం చాలా తప్పు. కేశవ బావ కాబట్టి సరిపోయింది. అదే వేరెవరైనా అయ్యుండే మోసం చేస్తే ఏం చేసేదానివి? మన కుటుంబం పరువుతో పాటు నాన్న ప్రాణాలు కూడా పోయేవి. ఆడపిల్లవి, కొంచెమైనా జాగ్రత్తగా ఉండక్కర్లేదా? తను ఏడుస్తూ ఉండిపోయింది. కేశవ కూడా ఏమీ మాట్లాడలేదు. బావా, నువ్వు కూడా ఇలా చేస్తావనుకోలేదు. నీ మీద నాన్న ఎంత నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని కూల్చేశావు. కనీసం మన పెళ్ళికి ముహూర్తం పెట్టేప్పుడైనా నాకు గాయత్రి అంటే ఇష్టం, తననే పెళ్లి చేసుకుంటాను అని చెప్పలేదు. మామయ్యతో విడిగా మాట్లాడదామనుకున్నాను సరస్వతి. కానీ మా అమ్మ నాన్న గాయత్రికి పెద్దగా ఆస్తిపాస్తులు లేవని నిన్నే పెళ్లి చేసుకోమని బలవంత పెట్టారు. నాకేం చేయాలో తోచలేదు. ఈలోపు నువ్వు నీ ప్రేమ విషయం చెప్పావు. సరే, నిన్ను ప్రేమించిన వాడి దగ్గరికి పంపిస్తే ఎలాంటి సమస్య ఉండదు కదా అనుకున్నాను. నీకెలాంటి సమస్య ఉండదు. కానీ నేను అలా వెళ్ళిపోతే నాన్న పెంపకానికే అవమానం. అలా జరగనివ్వను. పదండి నాన్న దగ్గరికి, ఆయనకి జరిగిందంతా చెప్దాం. వద్దక్క, పెద్దనాన్నకి తెలిస్తే నన్ను చంపేస్తారు. ఈ భయం ఇప్పుడు కాదు, తప్పు చేసే ముందుండాలి. అయినా నువ్వేం భయపడకు, నేను నాన్నతో మాట్లాడతాను, ఆయన నొప్పిస్తాను. హర్ష, హర్ష. తను పిలిచిన రాకపోయేసరికి ఏమైందా అని హర్షని ఉంచిన ప్లేస్కి వచ్చి చూసింది. అక్కడ తను లేడు. చుట్టూ వెతుకుతూ ఉండగా ఎవరో తన నెత్తి మీద బలంగా కొట్టారు. స్పృహ తప్పి పడిపోయింది. గాయత్రి తండ్రి తనని ఈడ్చుకెళ్ళి పక్కనే ఉన్న స్టోర్ రూమ్లో హర్ష పక్కనే పడేశాడు. అతను కూడా స్పృహలో లేడు. ఆ గదికి తాళం వేసి బయటికి వచ్చారు. మామయ్య, ఏం చేస్తున్నావు? మన సరస్వతి. కంగారు పడకల్డు, చంపలేదు, స్పృహ తప్పారంతే. మీ పెళ్ళయ్యే వరకు వీళ్ళు బయటికి రాకూడదు. ఆ తర్వాత నేనే తీసుకెళ్ళి ఊరవతల వదిలేసి వస్తాలే. మీరు పదండి, అక్కడ కథ నడిపించాలి. అది కాదు మామయ్య, పాపం సరస్వతి. అల్లుడు, నీకు మా అమ్మాయితో పెళ్ళి కావాలా వద్దా చెప్పు. ఈ సరస్వతి ఉంటే నువ్వు గాయత్రిని పెళ్లి చేసుకోవడం కుదరదు. పైగా మీరిద్దరూ చాలా దూరం వెళ్ళారు. ఈ విషయం కానీ అన్నయ్యకి తెలిస్తే మీ పెళ్లి చేయడం మాట అటుంచి ముందు నిన్ను నరికి ఆ తర్వాత దీన్ని చంపేస్తాడు. ఇంకేం మాట్లాడకుండా రండి నాతో. ఏమీ ఎరగనట్టు మండపం దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఆ తర్వాత సరస్వతి కనిపించటం లేదని తెలియటం, గాయత్రిని కేశవకిచ్చి పెళ్లి చేయడానికి గాయత్రి తండ్రి చేసిన ప్రయత్నం సఫలం కావటంతో ఇద్దరూ పీటల మీద కూర్చున్నారు. సరస్వతికి స్పృహ వచ్చింది. కాసేపు ఏమీ అర్థం కాక అయోమయంగా చుట్టూ చూసిన తనకి పక్కనే హర్ష కనిపించాడు. హర్ష, హర్ష, లేవండి. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచి తల పట్టుకొని సరస్వతి వైపు చూశాడు. ఏం జరిగింది సరస్వతి? అదే నాకు అర్థం కావటం లేదు. నేనక్కడ చీకట్లో ఉంటే ఎవరో వెనుకగా వచ్చి నా తల మీద కొట్టారు. స్పృహ తప్పాను. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. నాకు ఇలాగే జరిగింది. ఎవరై ఉంటారు? ఇంతలో గట్టి మేళం సౌండ్ వినిపించింది. ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అదేంటి, పెళ్ళి జరుగుతున్నట్టుగా ఉంది? అవును హర్ష, రండి వెళ్దాం. డోర్ దగ్గరికి వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉంది. హర్ష అటూ ఇటూ చూసి పక్కనే ఉన్న కిటికీ పగలగొట్టాడు. ఇద్దరూ ఆ కిటికీ ద్వారా బయటికి వచ్చారు. మండపం దగ్గరికి వచ్చేసరికి గాయత్రి కేశవల పెళ్లి జరిగిపోయింది. అందరూ లేచి నిలబడి వాళ్ళని అక్షింతలతో ఆశీర్వదిస్తున్నారు.
సరస్వతి ముందుకు వెళ్ళబోతూ ఆగిపోయింది. ఆ జనం మధ్యలో నుంచే గాయత్రి తనను చూసింది. కళ్ళల్లో నీళ్లతో చేతులు జోడించేసరికి ముందుకు వెళ్ళలేకపోయింది తను. హర్షని తీసుకుని మౌనంగా బయటికి వెళ్ళిపోయింది. అమృత డైరీ చదువుతూ షాక్ అయింది. చాలాసార్లు మీ అమ్మ లేచిపోయింది అని యష్తో గొడవ పడిన సంఘటనలు గుర్తొస్తున్నాయి. తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తర్వాత పేజీ తిప్పి చూసింది. ఏంటి సరస్వతి, మీ నాన్నకి నిజం చెప్పాల్సింది కదా. ఇప్పుడు నిజం చెప్తే నాన్న తట్టుకోలేరు హర్ష. నాన్న నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారో అంతే ప్రేమగా గాయత్రిని కూడా పెంచారు. అది పుట్టగానే అమ్మ చనిపోయింది. అప్పటినుంచి నాన్నే తనకన్నీ అయ్యారు. నేను కూడా ఎప్పుడూ దాన్ని పరాయి దానిలా చూడలేదు. నా తోడబుట్టిన దానిలానే చూశాను. ఇప్పుడు దాని తప్పు బయటపడితే నాన్న పెంపకానికి మచ్చొస్తుంది. అలా అని నిజం చెప్పకపోతే మీ నాన్న నువ్వు తప్పు చేశావు అనుకుంటాడు కదా. పర్లేదండి, నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఇప్పుడు నా మీద కోపమున్నా కొన్ని రోజులు పోతే అన్నీ మర్చిపోయి నన్ను దగ్గరికి తీసుకుంటారు అన్న నమ్మకం నాకుంది. అప్పటి వరకు ఎదురు చూస్తాను. లేదంటే గాయత్రి పుట్టింటికి శాశ్వతంగా దూరం అవ్వాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. సరే, నీ ఇష్టం సరస్వతి, వెళ్దాం పద. అదే నేను చేసిన పొరపాటు. నా చుట్టూ జరుగుతున్న మోసం తెలియక ఎప్పటికైనా నాన్న నన్ను క్షమించి దగ్గరికి తీసుకుంటారు అన్న నమ్మకంతో హర్ష చేయి పట్టుకొని వెళ్ళిపోయాను. ఆ తర్వాత వాళ్ళ బంధువుల సమక్షంలోనే మా పెళ్లి జరిగింది. నాన్నకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నా గొంతు వినగానే ఫోన్ పెట్టేసేవారు. బాధగా ఉన్నా నాన్న మనసు మారుతుందనే ఎదురుచూశాను. ఆ వెంటనే నేను నెల తప్పటంతో హర్ష చాలా సంతోషంగా ఉన్నాడు. నేను నాన్నని కలుద్దామని చెప్పాను. కానీ ఈ పరిస్థితిలో ఆయన ఏమైనా అంటే నేను తట్టుకోలేనని వద్దన్నాడు. బిడ్డ పుట్టాక వెళ్తే ఆ పసివాడి మొహం చూసైనా నాన్న మనసు మారుతుందని అనుకున్నాం. అలానే నెలలు నిండాయి నాకు. ప్రసవం అవ్వగానే బిడ్డను తీసుకుని ఊరికి బయలుదేరాం. మేం వస్తున్నామని చెప్పడానికి ఇంటికి ఫోన్ చేశాను. ఆ రోజే గాయత్రి బిడ్డకి అన్నప్రాసం చేస్తున్నారు. ఇంట్లో అందరూ హడావిడిగా ఉండటంతో బాబాయ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. నేను వస్తున్నానని నాన్నకి విషయం చెప్పమని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఎంతో ఆనందంగా ఇంటికి బయలుదేరాను. కానీ ఊరి చివరే బాబాయ్ మా కోసం కాపు కాశాడు. బాబాయ్, మీరేంటి ఇక్కడున్నారు? మేమింటికి వస్తున్నామని చెప్పాంగా. అందుకేనమ్మా ఇక్కడికి వచ్చాను. చూడు, నీ మీద నీ భర్త మీద మీ నాన్న ఈ ఊరి వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఎదురుపడితే ఏం చేస్తారో కూడా తెలీదు. నా మాట విని వెళ్ళిపోండమ్మా. లేదు బాబాయ్, నేను నాన్నని కలిసే తీరాలి. నాకు నమ్మకం ఉంది నాన్న నన్ను క్షమిస్తారు. అయ్యో లేదమ్మా, కలిసి పెరిగిన నాకు తెలీదా అన్నయ్య గురించి? వెళ్ళిపో తల్లి. ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతాను. నువ్వు మాట్లాడాలి అనుకున్నా నీ బాబు నీ మొహం కూడా చూడడు. ఆయన గట్టిగా అరిచేసరికి సరస్వతి భయంతో వెనక్కి జరిగింది. హర్ష తనని పట్టుకున్నాడు. ఏంటండి, తను వాళ్ళ నాన్నతో మాట్లాడాలి అంటుంది కదా, మీరెందుకు అడ్డుపడుతున్నారు? అయినా ఆయన మాట్లాడరు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు మీరు? ఎందుకంటే మా అన్నయ్య దీన్ని అసహ్యించుకునేలా చేసింది నేనే కాబట్టి. ఇద్దరూ షాక్తో అక్కడే నిలబడిపోయారు. ఇప్పుడు దీని స్థానంలో నా కూతురుంది. ఇప్పుడు ఇదొచ్చి నా కూతుర్ని బయటకి గెంటేస్తే ఊరుకుంటాను అనుకున్నావా? అందుకే ముందు జాగ్రత్తగా పెళ్ళికి ముందే నువ్వు తల్లి వయ్యావని నీ బాబుని నమ్మించి నీ మీద నీ బాబుకి అసహ్యం కలిగేలా చేశాను. ఆయన్ని, ఆయన పెంపకాన్ని మోసం చేశావన్న కోపంతో నీ మీద ద్వేషం పెంచుకున్నాడు. ఇప్పుడు నువ్వేం చెప్పినా నీ బాబు నమ్మడు. బాబాయ్, బాబాయ్నే చెప్తున్నా. ఆ రోజు మీరిద్దరూ స్పృహ తప్పేలా చేసి వాళ్ళ పెళ్లి జరిపించింది కూడా నేనే. ఇన్ని చేసిన నాకు ఇప్పుడు నిన్ను నీ మొగుని అవమానించి పంపించడం పెద్ద విషయం కాదు. కానీ నా చేతుల్లో పెరిగావు కదా అని అట్టా చేయలేకపోతున్నా. నా మాట ఇని వెళ్ళిపోతల్లి. సరస్వతి కన్నీళ్లతో అక్కడే నిలబడింది. హర్ష తనని తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. తప్పు చేయకపోయినా మా నాన్న ముందు దోషినయ్యాను. ఇప్పుడు నేను నిజం చెప్పినా నాన్న నమ్ముతారో లేదో తెలియదు. హర్ష ప్రేమలో ఈ బాధలన్నీ మర్చిపోయేదాన్ని. కానీ ఇప్పుడు హర్ష కూడా లేడు. నేను కూడా ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు. కానీ చనిపోయే ఒక్క క్షణం ముందైనా నాన్న నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఇవన్నీ ఎవరితో పంచుకోలేక ఇలా డైరీలో రాసుకుంటున్నాను. నా ఆశ ఒక్కటే, మా నాన్న నా కొడుకుని మనవడిగా అంగీకరించి అక్కున చేర్చుకుంటే చాలు. తృప్తిగా నా హర్ష దగ్గరికి వెళ్ళిపోతాను. అమృత బుక్ క్లోజ్ చేసి చాలాసేపు అలానే కూర్చునిపోయింది. ఇంత జరిగిందా? అంటే ఇది అత్త చనిపోయే ముందు రాసిన డైరీ. అందరిలానే నేను కూడా అత్తే తప్పు చేసిందనుకున్నాను. నా మాటలతోనే తనని చంపేశాను.
ఒక్కసారిగా తనకి ఏడుపు తన్నుకొచ్చింది. ఏడుస్తున్న అమృతని చూసి బాబు దగ్గరికి వచ్చాడు. తన కన్నీళ్లు తుడుస్తూ తననే చూస్తూ నిలబడ్డాడు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? వాడలా అడగగానే బాబుని గుండెలకు హత్తుకొని ఏడుస్తూ ఉండిపోయింది. వాడికి ఏమీ అర్థం కాక అమృతనే చూస్తున్నాడు. ఏడుస్తున్న అమృతని చూస్తూ బాబు కూడా ఏడుపు మొహం పెట్టాడు. అప్పుడే యష్, దేవ్ కార్ దిగి బాబుని పట్టుకొని ఏడుస్తున్న అమృతని చూశారు. యష్ అయోమయంగా దేవ్ వైపు చూశాడు. ఏమైందిరా మీ వదినకి? నాకేం తెలుసు, నేను నీతో పాటేగా వచ్చాను. అవును కదా, సరే పద. ఇద్దరూ అమృత దగ్గరికి వచ్చారు. యష్ తన పక్కనే కూర్చుని తన భుజం మీద చేయి వేశాడు. ఏమైందమ్మో? అమృత బాబుని వదిలి కళ్ళు తుడుచుకుంటూ యష్ వైపు చూడకుండానే తలాడించింది. ఏం లేదని. యష్ తన పక్కనే ఉన్న డైరీ చూశాడు. ఏం జరిగిందో అర్థమైంది అతనికి. ఆ డైరీ తీసుకుని అమృత చేయి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళాడు. దేవ్ కంగారుగా వెనుక వస్తుంటే వద్దని సైగ చేసి తనని గదిలోకి తీసుకెళ్ళి డోర్ లాక్ చేశాడు. అమృత తలదించుకొని నిలబడింది. ఇదెందుకు తీశావు? బాబు కోసం బొమ్మలు వెతుకుతుంటే దొరికింది. చదివావా? సరే, ఈ విషయం ఇక్కడితో మర్చిపో. అమృత ఆశ్చర్యంగా తలెత్తి యష్ వైపు చూసింది. అంటే నీకు ఈ విషయం ముందే తెలుసా? తెలుసు. మా డాడ్ నాకు ఈ విషయం ఎప్పుడో చెప్పారు. మరెందుకని తాతయ్యకి నిజం చెప్పలేదు? చెప్పుంటే ఆయన అత్తను అర్థం చేసుకునేవారు కదా. ఏమని చెప్పమంటావు? కన్న కూతురి మీదే నమ్మకం లేని తండ్రికి ఏం చెప్పినా ఉపయోగమేముంది? అంతెందుకు, నిన్ను చిన్నప్పటి నుంచి ఆయన చేతుల మీదే పెంచారు కదా. అలాంటిది నువ్వు నన్ను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు అని తెలియగానే ఏం జరిగింది అని కూడా ఆలోచించకుండా అదే నిజం అని ఆయన నమ్మేశారు. అమృత మౌనంగా ఉండిపోయింది. నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావన్నది ఎంత అబద్ధమో, మా అమ్మ పెళ్లిపీటల మీద నుంచి పారిపోయింది అన్నది కూడా అంతే అబద్ధం. దీనిని నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు. ఇదంతా చేసిన చిన్నతాతయ్య చనిపోయాడు. దానికి సాక్షులుగా ఉన్న పిన్ని, బాబాయ్ నోరు విప్పి నిజం చెప్పరు. వాళ్ళ మోసానికి బలైన మా అమ్మ మాత్రం చివరి వరకు దోషిలానే మిగిలిపోయింది. అయినా ఈ నిజం బయటపెట్టి ఇన్నాళ్ళుగా మీ కుటుంబాల మధ్య ఉన్న బంధాల్ని దూరం చేయటం అమ్మకిష్టం లేదు. ఈ విషయం బయట పెట్టొద్దని నా దగ్గర మాట తీసుకుంది. అందుకే నేను ఈ విషయం బయట పెట్టకుండా అమ్మని తాతయ్యకి దగ్గర చేయటానికి ప్రయత్నించాను. కానీ నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి. చివరికి అమ్మ కోరిక తీరకుండానే యష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమృత కళ్ళల్లో నీళ్లతో అతన్నే చూస్తూ నిలబడింది. ఇప్పుడు అమ్మ లేదు కదా అని తనకిచ్చిన మాటని తప్పి తాతయ్యకి నిజం చెప్పలేను. ఇక అమ్మే లేనప్పుడు ఆ కుటుంబంతో నాకేం పని? కానీ కనీసం నువ్వు కోడలిగా రావాలనుకున్న మా అమ్మ ఆశని నిలబెట్టాలనే నిన్ను తీసుకొచ్చాను. దీని గురించి ఎవరేమనుకున్నా పర్లేదు. చివరికి నువ్వు నన్ను అసహ్యించుకున్నా పర్లేదు. నా భార్యగానే ఉండి తీరాలి. డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు యష్. అమృత అలానే ఆలోచిస్తూ ఉండిపోయింది. దేవ్ పిలుస్తున్నా వినకుండా కార్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో అర్థం కాక దేవ్ అయోమయంగా చూస్తున్నాడు. ఇంతలో బాబు దగ్గరికి వచ్చి దేవ్ చేతిని పట్టుకోవటంతో తల తిప్పి చూశాడు. బాబాయ్, ఎందుకని అమ్మా నాన్న ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు? నేను రావడం డాడీకి ఇష్టం లేదా? దేవ్ మోకాళ్ళ మీద కూర్చుని బాబు తల నిమిరాడు. అదేం లేదురా, వాళ్ళు గొడవ పడటం లేదు, ఏదో మాట్లాడుకుంటున్నారంతే. సరే, ఏమైనా తిన్నావా? సరే పద, నీకోసం ఆయమ్మనేమైనా చేసి పెట్టమంటాను. బాబు చేయి పట్టుకుని ఇంటి లోపలికి వచ్చేసరికి అమృత బాల్తో కిచెన్ నుంచి బయటికి వచ్చింది. హర్ష, రా తిందు గాని. వాడు దేవ్ చేతిని వదిలి అమృత దగ్గరికి పరిగెత్తాడు. బాబుని సోఫాలో కూర్చోబెట్టి తినిపిస్తూ ఉంది. దేవ్ ఇద్దరిని చూసి నవ్వుకుంటూ తన గదిలోకి వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు. బాబు వదినకి బాగా దగ్గరవుతున్నాడు. అసలెవడు వీడు? అన్నయ్య వదినల్ని తన అమ్మా నాన్న అని ఎందుకు అనుకుంటున్నాడు? ముందు బాబు గురించి తెలుసుకోవాలి, లేదంటే అన్నయ్య వదినల మధ్య ఇంకా దూరం పెరుగుతుంది. ఒక నిర్ణయానికి వచ్చి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. వివరాలు చెప్పి బాబు గురించి తెలుసుకోమని చెప్పి ఫోన్ కట్ చేసి వాష్రూమ్లోకి వెళ్ళాడు. దేవ్ ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి బాబు హాల్లోనే ఆడుకుంటున్నాడు. అమృత ఆలోచిస్తూ సోఫాలో కూర్చుంది. ఆయమ్మ వెళ్తుందానని చెప్పినా అమృత పట్టించుకోకపోవడంతో దేవ్ ఆవిడని వెళ్ళమని చెప్పి అమృత పక్కనే కూర్చున్నాడు. వదినా, ఏమైంది? మళ్ళీ అన్నయ్యతో గొడవ పడ్డావా? అమృత మౌనంగా ఉంది. తనేమీ మాట్లాడకపోయేసరికి
దేవ్కి అనుమానం వచ్చింది, ఏదో జరిగిందని. అడిగి అమృతని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి అమృత తలెత్తి దేవ్ వైపు చూసింది. దేవ్, నేను చాలా చెడ్డదాన్ని కదా? చచా, అలా ఎందుకు అనుకుంటున్నావు వదినా? లేదు, అత్త చావుకి నేనే కారణం. నిజం తెలుసుకోకుండా నేను మాట్లాడిన మాటల వల్ల అత్త చనిపోయింది. దేవ్కి ఏం చెప్పాలో అర్థం కాక తననే చూస్తూ ఉండిపోయాడు. మా శివబావ ఎప్పుడూ చెప్పేవాడు, కోపం మంచిది కాదు, తగ్గించుకో అని. కానీ నేనే పొగరిపోతుని కదా, ఎప్పుడూ వినిపించుకోలేదు. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఆ కోపం వల్ల యష్కి వాళ్ళ అమ్మ దూరమైంది, నేను నా కుటుంబానికి దూరం అయ్యాను. ఏడుస్తూ చెప్పింది తను. దేవ్ తన వైపు చూస్తున్నాడు. వదినా, నిన్నొక విషయం అడగనా? శివని నువ్వు నిజంగానే ప్రేమించావా? అమృత దేవ్ వైపు చూసింది. ఏం లేదు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. నీలో నీ కుటుంబానికి దూరమైన బాధ తప్ప శివకి దూరమైన బాధ కనిపించడం లేదు. అందుకే అడిగాను. ఈ ప్రేమ దోమ నాకు తెలియదు. నాకు ఊహ తెలిసాక తాతయ్య బావని చూపించి తనే నీకు కాబోయే మొగుడు అని చెప్పాడు. తాతయ్యలానే బావ కూడా నన్ను బాగా చూసుకునేవాడు. నాకు కావాల్సింది అడగకుండానే తెచ్చిచ్చేవాడు. అందుకే బావంటే నాకు ఇష్టం, అంతే. నా కుటుంబం అంటే అందులో మా బావ కూడా ఉంటాడు. మరి అన్నయ్య? అమృత దేవ్ వైపు చూసింది. నీ కుటుంబం అంటూ నీకు చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రేమలో మహారాణిలా పెరిగిన నువ్వు ఇప్పుడు ఇలా ఉండటం కష్టంగా ఉంది కదా? యష్ కూడా అలాగే పెరిగాడు వదినా. అమ్మా నాన్నల ప్రేమతో ప్రపంచాన్నే గెలిచినంత ఆనందంగా ఉండేవాడు. ఒకే ఒక్క క్షణం అందరినీ వాడికి దూరం చేసేశాడు ఆ దేవుడు. తను ప్రేమించిన అమ్మాయి కూడా మోసం చేసి వెళ్ళిపోయింది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరమైతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా? ఆ పెయిన్ని యష్ అనుభవించాడు. మళ్ళీ అదే పెయిన్ శివ కళ్ళలో నాకు కనిపించింది. నేను కళ్ళారా చూశాను కాబట్టే చెప్తున్నాను వదినా. శివ మీద నీకు ప్రేముంటే నువ్వు కూడా అంతే పెయిన్ అనుభవించేదానివి. కానీ నీకు తన మీద ఉన్నది బావ అనే ఇష్టంతో కూడిన ప్రేమ. అది చాలా స్వచ్ఛమైనది. ఒకవేళ మీ పెళ్లి జరిగి ఉంటే ఇద్దరూ అన్యోన్య దంపతులుగా ఉండేవారేమో, కానీ జరగలేదు. జరగకుండా చేశాడుగా నీ అన్న. అవును, కానీ అలా చేయడానికి కారణం ఎవరు? అమృత మౌనంగా ఉండిపోయింది. కారణం లేకుండా ఏ మనిషి జీవితంలోకి ఇంకో మనిషి ప్రవేశించటం అనేది జరగదంట. బహుశా మీ ఇద్దరి కలయిక ఆ దేవుడి నిర్ణయమేమో. దేవుడేం చేస్తారులే, ఆ దేవుడే ఉంటే ఆ సమయంలో నా నోరు మూయించి అతన్ని కాపాడేవాడు కదా. అలా నెగిటివ్గా ఆలోచిస్తే అన్నీ నెగిటివ్గానే కనిపిస్తాయి. అలా ఎందుకు అనుకోవాలి? యష్కి నీ వల్ల మంచి జరుగుతుందేమో, అలాగే నీకు యష్ మీద ప్రేమ కలుగుతుందేమో. అందుకే ఆ దేవుడు మీ ఇద్దరిని కలిపాడనుకోవచ్చుగా. పోవయ్యా, ఉప్పు నిప్పు కలవడం సాధ్యమా? అయినా నా వల్ల అమ్మని పోగొట్టుకున్న బావకి నేనేదో ఒకటి చేయాలి. ఖచ్చితంగా చేస్తాను. అప్పుడే బావకి నా మీద కోపం పోతుంది. నన్ను మా ఇంటికి పంపించేస్తాడు. అబ్బా, ఈ పిచ్చిది మళ్ళీ మొదటికొచ్చింది. మనసులోనే అనుకోబోయి పైకే అనేశాడు దేవ్. అమృత కోపంగా అతని వైపు చూసింది. సారీ, మనసులో అనుకున్నా. నువ్వు పిచ్చిదనుకో మెంటల్దనుకో, రెండూ ఒకటే కదా. ఎహె, చెప్పేది విను. సరే చెప్పు. నీ లాజిక్ కరెక్ట్గానే ఉంది. మా శివబావ మీద నాకు ఇష్టం మాత్రమే ఉందన్నది నిజమే కావచ్చు, కానీ నీ అన్న మీద ఆ ఇష్టం కూడా లేదు కదా. మరి నేను తన ప్రేమలో పడతానని ఎలా అనుకుంటున్నావు? దేవ్ బుర్ర గోకుంటూ అమృత వైపు చూశాడు. కాబట్టి మరిది గారు, నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ అన్న ఎవరినో ప్రేమించాడని చెప్పావే, ఎవరినో కాదు, తన పేరు వేద, వేదశ్రీ. ఏదో ఒకటిలే, ఈ హర్ష ఆ వేద కొడుకే ఎందుకు కాకూడదు? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అయినా వేద కొడుకుని ఇక్కడికెందుకు పంపిస్తుంది? ఎందుకంటే వాడు మీ అన్నకి పుట్టినవాడే కాబట్టి. దేవ్ నోరెళ్ళబెట్టాడు. నిజం దేవ్, నాకెందుకో గట్టిగా అనిపిస్తుంది వీడు మీ అన్నయ్య కొడుకే అని. నీకు తెలుసా, వీడి అలవాట్లు మీ అన్నయ్య అలవాట్లకి చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ 2 రోజుల్లోనే నేను గమనించాను. పైగా వీడికి మీ అన్నయ్యకి ఒకే చోట పుట్టుమచ్చుంది తెలుసా? చిచి, తప్పు వదినా. వేదకి పెళ్ళైపోయింది. ఇప్పుడు నువ్వు ఇలాంటి డౌట్లు పెట్టి తన కాపురాన్ని కూల్చకు. అమృత మూతి ముడుచుకొని కూర్చుంది. నువ్వు వాడి గురించి ఎక్కువగా ఆలోచించకు. బాబు గురించి తెలుసుకోమని నా ఫ్రెండ్కి చెప్పాను. వాడు తెలుసుకొని మనకి చెప్తాడు. ఈలోపు నువ్వేదోదో ఊహించుకొని కంపు చేయకు. అంతే అంటావా? నేను ఇంకా వీడు ఆ వేద కొడుకే అయితే బావని వేదని కలిపేసి నేనెంచక్కా మా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. మా తల్లే, మొగుడిని వేరే ఆడదానికి దారాదత్తం చేసేంత జాలిగుండే నా వదింది. అంత సీన్ లేదు.
వేద తన భర్తతో హ్యాపీగా ఉండుంటుంది. మరి హర్ష ఎవరు? తెలుసుకుందాం వదిన. వీడికి అన్నయ్యకి సంబంధమే లేదు. చాలా. ఇక అన్నయ్యని అనుమానించడం మానేయ్. సరేలే, మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? నాకేం తెలుసు? నాకు తెలిసి అమ్మ సమాధి దగ్గర ఉండుంటాడు. ఈ టైంలోనా? అమ్మో, దయ్యాలొస్తే? ఊరుకో వదినా, ఈ రోజుల్లో దయ్యాలేంటి? నిజం దేవ్, నేను చూశానని చెప్పాగా. నేను కూడా నీలానే దయ్యాలు భూతాలంటే నమ్మేదాన్ని కాదు. కానీ నా ఎదురుగా వచ్చి నిలబడ్డాక నమ్మకుండా ఎలా ఉండగలను చెప్పు? నువ్వు నీ దయ్యాల గోల ఉండు, నేనెళ్ళి అన్నయ్యని తీసుకొస్తాను. సరే, త్వరగా వచ్చేయండి. దేవ్ బయటికి వెళ్ళాడు. అమృత ఆలోచిస్తూ బాబు వైపు చూసింది. పాపం, బాబు ఎవరో ఏంటో, వీడి తల్లిదండ్రులు ఎక్కడున్నారో, అసలు ఇంత చిన్న పిల్లాన్ని ఎలా వదిలేయగలిగారు? చాలా దారుణం. వీడి అమ్మా నాన్న కనిపిస్తే కడిగేస్తాను. బాధ్యత లేని వాళ్ళు బిడ్డల్ని కనడం ఎందుకు? చచ్చినా వీడిని వాళ్ళతో పంపించను. అమృత పక్కకి చూసేసరికి బాబు ఒక మూల నిలబడి ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. ఇంట్లో ఎవరూ లేరుగా, వీడెవరితో మాట్లాడుతున్నాడు? నెమ్మదిగా పైకి లేచి వాడి దగ్గరికి వచ్చింది. హర్ష, ఎవరితో మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్ అమ్మా, నాతో ఆడుకుంటుంది తెలుసా? ఇక్కడెవరూ లేరు కదరా, నా ఎదురుగానే ఉందిగా. అవునా, నాకు కనిపించడం లేదేంటి? కొంపదీసి ఆ దయ్యంగాని వీడికి కనిపిస్తుందా ఏంటి? అమ్మా, నా ఫ్రెండ్ నీకు థ్యాంక్స్ చెప్తుంది. వామ్మో, ఆ దెయ్యమే అయ్యుంటుంది. ఈ దేవ్ ఎక్కడ చచ్చాడో ఏంటో, ఇప్పుడు అదేమైనా చేస్తే? అమ్మా, నా ఫ్రెండ్ మనల్ని ఏమీ చేయదంట, భయపడొద్దు అంటుంది. రేయ్, అసలే భయంతో చస్తుంటే నువ్వేంట్రా బాబు? చూడండి దయ్యంగారు, మీరెవరో నాకు తెలియదు కానీ ప్లీజ్ మమ్మల్ని ఏం చేయకండి. నెమ్మదిగా హర్షని ఎత్తుకొని బయటికి పరిగెత్తింది. ఆ పరిగెట్టడం డోర్ బయటికి వచ్చే వరకు ఆగలేదు. బయట నిలబడి చూస్తే ఆ బంగ్లా బూత్ బంగ్లాలానే కనిపించింది అమృతకి. అమ్మయ్య, బయటపడ్డాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పక్కింటి ఆంటీ గారి దగ్గరికి వెళ్దాం. బాబుని రెండిళ్ళకి మధ్య ఉన్న గోడ మీద కూర్చోబెట్టి అటువైపుకి దూకింది తను. ఆ దూకడంలో ఏదో తగులుకుని చేతికి కట్టిన తాయెత్తు ఊడిపోయింది. అమృతది గమనించకుండా బాబుని తీసుకుని ఇంటి వైపు నడిచింది. కాలింగ్ బెల్ కొట్టేసరికి ఆ పెద్దావిడొచ్చి తలుపు తీసింది. అమ్మాయి, నువ్వా? ఏంటి ఈ టైంలో వచ్చావు? ఆంటీ గారు, మా బావ ఇంకా ఇంటికి రాలేదు. బావని తీసుకొస్తానని వెళ్ళిన దేవ్ కూడా ఇంకా రాలేదు. ఆ ఇంట్లో ఒంటరిగా ఉండటానికి భయం వేసి ఇలా వచ్చాను. అయ్యో పిచ్చి తల్లి, లోపలికి రా. అవును, ఈ బాబెవరు? అది చుట్టాలబ్బాయి. ఓహో, చాలా ముద్దుగా ఉన్నాడు. నీకు తెలుసా, చిన్నప్పుడు యష్ కూడా ఇలానే చాలా క్యూట్గా ఉండేవాడు. వాటర్ తేవడానికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది ఆవిడ. ఆవిడ మాటలకి అమృత లోపల దాచుకున్న అనుమానం మళ్ళీ తన మనసులో మొదలైంది. వాటర్ తాగమ్మా. థ్యాంక్స్ ఆంటీ. ఒకసారి ఫోన్ ఇస్తారా? మా బావకి ఫోన్ చేయాలి. ఓ, దాన్నేముంది, తీసుకో. యష్ నెంబర్ డయల్ చేసింది. స్విచ్ ఆఫ్ రావడంతో దేవ్కి కాల్ చేసి సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో బయటికి వచ్చింది. అప్పుడే యష్ ఇంటి ముందు కార్ ఆగిన సౌండ్ వినిపించింది. వచ్చింది యష్ దేవి అయ్యుంటారని గోడపైకి ఎక్కి చూసింది. కానీ ఎవరో నలుగురు ఆగంతకులు కార్ దిగి అటు ఇటు చూస్తూ ఇంటి లోపలికి ప్రవేశించారు. ఎవరు వీళ్ళు? కొంపదీసి దొంగలా? అమ్మో, డోర్ కూడా వేయకుండా వచ్చేశాను. ఇల్లంతా దోచుకుపోతారేమో. వెంటనే గోడ దూకి ఇంటి లోపలికి నడిచింది. వచ్చిన నలుగురు నాలుగు వైపులా సాగి ఎవరినో వెతుకుతున్నారు. అమృత కోపంగా లోపలికి వచ్చి నిలబడింది. రేయ్, ఎవర్రా మీరు? దొంగతనానికొచ్చారా? అమృతని చూసి నలుగురు ఒకేసారి వచ్చి తనని చుట్టుముట్టారు. అప్పుడు గాని తనకి తట్టలేదు తనెంత పిచ్చి పని చేసిందో. భయంతో చుట్టూ చూస్తుంది. అందులో ఒకడు తన జుట్టు పట్టుకున్నాడు. పిల్లాడెక్కడా? మీ పిల్లాడు మా దగ్గరెందుకుంటాడు? వాడి నుంచి జుట్టును విడిపించుకునే ప్రయత్నం చేస్తూనే జవాబిచ్చింది. ఏయ్, నేనడిగేది మీ ఇంట్లో ఉన్న బాబు గురించి. వాడి గురించి మీకెందుకు? అయినా మీకు వాడికి అసలు పోలికలే లేవే. ఎవరు మీరు? అదంతా నీకెందుకు? మర్యాదగా బాబునప్పగించు, లేదంటే చస్తావు మా చేతుల్లో. చెప్పు, బాబెక్కడా? నేను చెప్పను. వాడు కోపంగా అమృతని కొట్టడానికి చెయ్యెత్తాడు. తను భయంతో కళ్ళు మూసుకుంది. కానీ వాడి చేయి తన చెంపని తాకలేదు. పైకి లేచిన చేతిని అలాగే పట్టుకుని వాడిని దూరంగా విసిరికొట్టింది అమృత. అందరూ కోపంగా తన మీదికి రాబోతుండగా ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. తన కళ్ళు అగ్నిగోళాల్లా మండుతున్నాయి. జుట్టు గాలికి ఎగురుతూ ఉంది. తన మొహంలో కనిపించిన కాంతికి
ఒక్క క్షణం భయంతో వెనక్కి జరిగారు అందరూ. తను చూసే చూపుకే అటూ ఇటూ గోడలకి కొట్టుకొని కింద పడుతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక కాసేపు అయోమయంలో పడ్డారు. తలో మూల పడ్డ నలుగురిని ఒకేసారి హాలు మధ్యలోకి వచ్చేలా చేసింది. దాంతో అందరూ ఒకరిని ఒకరు గుద్దుకొని కింద కూలపడ్డారు. నొప్పితో ఒంటిని తడుముకుంటూ ముందుకు చూసేసరికి అమృత వాళ్ళ ఎదురుగా వచ్చి నిలబడింది. పక్కనే ఉన్న సోఫా తనకి ఎదురుగా వచ్చి ఆగింది. ఒక కాలు తీసి ఆ సోఫా మీద వేసి నిలబడింది తను. నలుగురు భయంతో తననే చూస్తున్నారు. రేయ్, మిమ్మల్ని ఎవడు పంపించాడో నాకు బాగా తెలుసు. వెళ్ళి వాడికి చెప్పండి, నేనుండగా నా బిడ్డ నీడని కూడా తాకలేడని. భయంతో దగ్గరికి జరిగి బిగుసుకుపోయారు నలుగురు. ఇంకోసారి మీరు నాకు కనిపిస్తే చంపేస్తాను, పోండవతలకి. వాళ్ళు భయంతో బయటికి పరుగందుకున్నారు. అప్పటి వరకు కోపంతో రగిలిపోయిన అమృత స్పృహ తప్పి పడిపోయింది. తన నుంచి బయటికి వచ్చిన ఆత్మ గాలి రూపంగా మారి అమృతని స్పృశించింది. అమృత మొహం మీద నీళ్లు పడటంతో కళ్ళు తెరిచింది. చుట్టూ చూసేసరికి కొద్దిగా పొగ ఆవరించి ఉంది. అందులో ఎవరెవరివో మొహాలు కనిపిస్తున్నాయి, కానీ స్పష్టత లేదు. ఆ రౌడీలు నన్ను చంపేశారా? నేను చచ్చి స్వర్గానికి వచ్చానా ఏంటి? నువ్వు చంపే రకమే గాని చచ్చే రకం కాదులే, ముందులే పైకి. యష్ మాటలు వినిపించి కళ్ళు నులుముకొని చూసింది. తను నేల మీద పడుంది. యష్, దేవ్, పక్కింటి పెద్దావిడ బాబుని ఎత్తుకుని తన వైపే చూస్తున్నారు. వెంటనే పైకి లేచి కూర్చుంది. యష్, దేవ్ తన ఎదురుగా మోకాల మీద కూర్చున్నారు. అమృత బుర్రగోకుంటూ ఇద్దరి వైపు చూసింది. ఏమైంది? అది మేమడగాలి. ఏం జరిగింది? అదే గుర్తు రావడం. గుర్తొచ్చింది. ఎవరో దొంగలు ఇంటిలోకి చొరబడ్డారు. నేను వాళ్ళని ఆపడానికి వచ్చానా? ఆ తర్వాత 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 ఏమైంది? నీకేం గుర్తులేదా అమ్మాయి? లేదాంటీ గారు, కానీ ఏదో జరిగింది. ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నువ్వింకా రాలేదేంటా అని బయటకొచ్చి చూస్తే ఎవరో నలుగురు లోపల నుంచి పరిగెట్టుకొచ్చి కారులో పారిపోయారు. వాళ్ళ మొహంలో భయం చూసి ఏదో జరిగిందని అర్థమైంది. అందుకే వెంటనే యష్ బాబుకి ఫోన్ చేశాను. వాళ్ళొచ్చిన తర్వాత నేను వచ్చాను. మేమొచ్చేసరికి తమరిలా పవరింపు సేవలో ఉన్నారు. బయట వాచ్మెన్ని కూడా కట్టిపడేశారు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు చూసుకుంటారు. అమృత పైకి లేచి నిలబడింది. అవును, వాళ్ళెందుకు భయపడ్డారు? అది మాకెలా తెలుస్తుంది? నువ్వే చెప్పాలి కదా. కానీ నాకేం గుర్తులేదే. గుర్తు లేకపోతే నష్టం లేదులే గాని ఇక ఆ విషయం వదిలే. అమృత, బాబు నిద్రపోయాడు, తీసుకో. వీడి సంగతే మర్చిపోయాను, ఇటివ్వండి. బాబుని తీసుకుని తన గదిలోకి వచ్చి బెడ్ మీద పడుకోబెట్టింది. జరిగింది కొద్దిగా గుర్తొస్తుంది తనకి. అవును, వాళ్ళు బాబు గురించి అడిగారు కదా, అసలు బాబుతో వాళ్ళకేం పని? ఈ విషయం వెంటనే బావకి చెప్పాలి. బయటకు వచ్చింది. ఆ పెద్దావిడ వెళ్ళిపోవడంతో యష్, దేవ్ హాల్లోనే కూర్చున్నారు. అమృత దగ్గరికి వచ్చి వాళ్ళ ఎదురుగా నిలబడింది. బావా, వాళ్ళొచ్చింది దొంగతనానికి కాదు, బాబు కోసం. ఏమంటున్నావమ్ము? నిజం బావా, నేను వాళ్ళని ఆపడానికి వచ్చానా? అందులో ఒకడు నా జుట్టు పట్టుకొని మీ ఇంట్లో ఉన్న బాబెక్కడా అని అడిగాడు. ఏయ్, బాబు కోసం అంతమంది ఎందుకొస్తారు? ఆయన చిన్నపిల్లాడితో వాళ్ళకేం శత్రుత్వం ఉంటుంది? నాకు ఆ విషయం తెలీదు, కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హర్ష కోసమే వచ్చారు. సరే, వాడి కోసమే వచ్చారనుకుందాం. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ళెందుకు పారిపోయారు? అది ఏమో, నాకంతవరకే గుర్తుంది. అదేం కాదులే అమ్ము, బహుశా ఈ ఇల్లు ఎవరిదో తెలియక వచ్చుంటారు. ఆ తర్వాత తెలిసి నిన్ను స్పృహ తప్పించి పారిపోయి ఉంటారంతే. అంతేనా? ఏమో, నాకు గుర్తు రావడం లేదు. సరేలే, రండి భోజనం చేద్దాం, ఆకలేస్తుంది. సరే వడ్డించు, వస్తాం. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దే ఉన్నాయి. యష్, దేవ్ రావటంతో ఇద్దరికీ వడ్డించి పక్కనే కూర్చుంది. నువ్వు కూడా తిను. తర్వాత తింటాలే, మీరు తినండి. ఆకలేస్తుందన్నావుగా, తర్వాత ఒక్కదానివేం తింటావు? తిను. ప్లేట్ తీసి తనే వడ్డించాడు. ముగ్గురు భోజనం చేసి హాల్లోకి వచ్చి కూర్చున్నారు. అమృత మాత్రం ఆలోచిస్తూ కూర్చుంది. అమ్మో, ఏం ఆలోచిస్తున్నావు? అది ఆ దెయ్యం గురించి నేను చెప్పినా బావ నమ్మడు. చెప్పడం ఎందుకు, చివాట్లు తినడం ఎందుకు? ఏంటి మాట్లాడవు? ఏం లేదు, నాకు నిద్ర వస్తుంది, పోయి పడుకుంటాను. పైకి లేచి తన గదిలోకి వచ్చేసింది. కానీ ఆలోచనతో నిద్ర పట్టడం లేదు. ఎంత ఆలోచించినా ఆ రౌడీలు ఎలా పారిపోయారో అమృతకి అర్థం కావటం లేదు. పక్కకి చూసేసరికి బాబు నిద్రపోతూ కనిపించాడు. అప్పుడే ఒక చల్లటి స్పర్శ వాడిని తాకటంతో నిద్రలోనే నవ్వుతున్నాడు. అమృత మురిపంగా వాణ్ణి చూస్తూ కూర్చుంది. ఎంత ముద్దుగా ఉన్నావురా. అసలు మీ అమ్మా నాన్నకి నిన్ను వదులుకోవాలని ఎలా అనిపించిందో.
నువ్వు నా దగ్గరే ఉండిపో, నిన్ను బాగా చూసుకుంటాను, సరేనా? అమృత మాటలు వినబడినట్టుగా మళ్ళీ నవ్వాడు వాడు. అమృత నవ్వుతూ వాడి నుదుటి మీద ముద్దు పెట్టింది. నీ నవ్వు చాలురా, ఎలాంటి టెన్షన్ అయినా ఇట్టే మర్చిపోవచ్చు. పక్కనే పడుకుని కళ్ళు మూసుకుంది. వెంటనే యశ్ రూపం కళ్ళ ముందు కదిలింది. నవ్వుతూ తన ముంగుర్లు సరిచేస్తున్నాడు. నీ మొహం చూస్తే చాలు నా టెన్షన్స్ అన్నీ ఎగిరిపోతాయమ్మో. వెంటనే కళ్ళు తెరిచి కూర్చుంది. యశ్ తనతో ఈ మాట చాలాసార్లు చెప్పాడు. అవన్నీ ఇప్పుడెందుకు గుర్తొస్తున్నాయో అర్థం కాక కాళ్ళు ముడుచుకొని 2 చేతులు చెంపలకి ఆనించుకొని కూర్చుంది. ఈ యశ్జీ ఎందుకు నా కళ్ళలోకి వస్తున్నాడు? పీడకలలు చెప్పొస్తాయేంటి? ఎక్కువ ఆలోచించకమ్మో, పడుకో. తనలో తానే అనుకుంటూ పడుకొని కళ్ళు మూసుకుంది. అంతలోనే ఏదో గుర్తొచ్చి లేచి కూర్చుంది. అవును, ఆ రౌడీలు ఎందుకు పారిపోయారు? అసలేం జరుగుంటుంది? వాళ్ళు బాబు గురించి అడిగారని చెప్తే బావ పట్టించుకోవటం లేదు. నిజంగానే వాళ్ళు బాబు గురించి వచ్చారా? లేకపోతే నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానా? ఏమోలే, ఏమీ అర్థమై చావటం లేదు. బావ చూసుకుంటాను అన్నాడు కదా. మనస్సుని స్థిమితపరుచుకుని బెడ్ మీద వాలింది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.